ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క టీవీ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ శుభములు చెప్తూ ఉన్నాను. ఈ యొక్క పరిచర్య మనందరికీ ఆశీర్వదకరంగా ఉండేటట్టుగా మీరు ప్రార్థించాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి నిర్గమాకాండము 33వ అధ్యాయములో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు యెహోవా, ఇదిగో నాకు సమీపములో, ఇదిగో నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకడు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలుచుండవలెను. నా మహిమ నిన్ను దాటిపోవచ్చుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి దాటి వెళ్ళినప్పుడు నా చేతి నీడలో నిన్ను దాచెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా ఎనుక ఆ పార్శ్వమును నువ్వు చూసేదము, గాని నా ముఖమును చూడజాలమని మోషేతో చెప్పాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఇక్కడ మనం చూసినప్పుడు 18లో దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నిర్గమాకాండములో 33:11లో దేవుడు ఆయన స్వరూపం చూపించకుండా ముఖాముఖితో స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. అలాంటి సందర్భాల్లో మోషే గారు ఆయన్ని స్వరూపాన్ని చూడాలని బహుగా ఆశ కలిగిన వాడిగా, ఆయనను చూడాలని ఒక కాంక్ష కలిగిన వాడిగా ఆశించాడు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏ నరుడు నా ముఖము చూసి బ్రతుకజాలడు, ఏ మనుష్యుడు నన్ను చూడజాలడు అని దేవుడని యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. అయితే ఇంత ఆశ కలిగిన యొక్క మోషేకు చెప్తున్నాడు దేవుడు, నేను ఒక స్థలం చూపిస్తున్నాను, ఆ స్థలము దగ్గర నిలబడు, బండ మీద నిలబడు, దాటిపోవచ్చుండగా బండ సందులో నిన్ను ఉంచి నా చెయ్యిని నీకు చాటుగా ఉంచి నా వెనుక బారుష్యమును నువ్వు చూసేదవు అని చెప్పి మోషేతో మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దీనిలో నుండి ఆధ్యాత్మిక విషయాలు కొన్ని మాటలు మీకు చెప్పాలని ప్రభునందు నేను ఈ స్థలంలో నిలబడి ఉన్నాను. బైబిల్ గ్రంథం మనకు చెప్పే బోధ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం అనేది 66 పుస్తకాలుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ 66 పుస్తకాల్లో 39 పుస్తకాలని పాత నిబంధన అంటారు, 27 పుస్తకాలని క్రొత్త నిబంధన అంటారు. వీటిలో మరి ముఖ్యంగా 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటారు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాన్ని ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రం అనేది బైబిల్ గ్రంథములో ఒక ఛాయారూపకమైన పుస్తకమే, కానీ అది నిజం కాదని చెప్పి ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు తేటతలనగా చేశాడు. రాబో మేలుల విషయమై ఛాయే కానీ నిజము కాదన్నాడు. దానిలోనే 9వ అధ్యాయంలో 10వ వచనంలో అన్నాడు, యేసుక్రీస్తు ఆ మేలుల ఛాయ గలవాడని అక్కడ రుజువు చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ భాగంలో నేను 2 విషయాలు మీకు చెప్పడానికి ఈ యొక్క సందేశంలో నేను సిద్ధపడి ఉండాలి. ఒకటి, ఆయన ముఖము చూస్తే మనుషుడు బ్రతకలేడట. ఆయన వెనక భాగము చూస్తే మనుషుడు బ్రతకటానికి వీలు కలిగినట్లుగా ఈ భాగంలో దేవుడు మోషే గారికి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంటుంది. దీనిలో ఉన్న విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన ముఖము, ఆయన వెనుక భాగము అనేదిగా ఈ 2 విషయాలు పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ గ్రంథములో మనకు చూపిస్తున్న యొక్క సత్యాలు ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు ఆయన ముఖమును గురించి ఒక చక్కగా వ్రాయబడిన మాటలు కనబడుతుంటుంది. ఎందుకంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను గారు వ్రాస్తూ ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు బైబిల్ గ్రంథంలో మనం మొట్టమొదటి చూసినప్పుడు చూడండి, మరి ఆ వాక్యం అనే దేవుడిగా ఉంటున్న ధర్మశాస్త్రం ఉన్న వాక్యము ఏ మనుషుణ్ణి బ్రతకటానికి అవకాశం ఇవ్వలేదు. కారణం ఏంటంటే, దేవుని వాక్యము వ్రాయబడిన ప్రకారం ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ధర్మశాస్త్రము ఏ మనుషుల్ని నీతిమంతులుగా తీర్చజాలకపోయినది. ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకములోకి వచ్చిందని రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యములో పౌలు గారు చెప్పుచున్నాడు. ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు నీతిమంతుడు కాడని అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 29వ పుస్తకములో మరి అపోస్తులైన లూకా గారు రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఎబ్రీ పత్రికలో మనం చూసినప్పుడు అక్కడ చక్కగా పౌలు గారు రాస్తున్నాడు,
దేవుడు దహించు అగ్ని ఉన్నాడని వ్రాయబడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29లో ఉంది, నా మాట అగ్ని వంటిది కదా అని ఉంది. దేవుని వాక్యంలో మనం ఇంకో మాట చూసినప్పుడు ప్రియులారా, నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుచేత దేవుని యొక్క ముఖము అనే ధర్మశాస్త్ర వాక్యము మనిషిని పాపమును ఎత్తు చూపిస్తూ మనిషిని పాపము దగ్గరలో పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు మోషే గారు రాస్తాడు 90వ కీర్తన 8వ వచనం చూసినప్పుడు, మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుతున్నవి అని చెప్పబడింది ప్రియులారా. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముఖములో ప్రపంచములో ఉన్న సర్వకోటి మానవుల యొక్క పాపాలు ఆయన ముఖములు ఎప్పుడు కనబడతానే ఉంటాయి. అందుచేత పాపములకు వచ్చు జీతము మరణమని చెప్పి బైబిల్ చెప్తుంది. కారణం ఏంటంటే ప్రపంచంలో ప్రియులారా 650 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. 6528 భాషలు మాట్లాడే ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. వీరందరి పాపములు ఆయన ముఖములో కనబడుతూ ఉంటాయి. అందుచేత దేవుడు అన్నాడు, ఏ నరుడు నా ముఖము చూసి బ్రతకలేడు మోషే అని చెప్పాడు. అలాగనే ఆదికాండము బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు 6వ అధ్యాయము 3వ వచనంలో కనబడుతుంది, అక్కర విషయంలో పాపాల విషయంలో వారు నా దృష్టిలో నరమాతులై ఉన్నారని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. కనుక నరుడు పాపి కనుక ఏ నరుడు ఏ పాపినా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ముఖము చూసి బ్రతకటానికి ఏమాత్రం అవకాశం లేనట్టుగా దేవుని వాక్యం మనకు కనబడుతూ ఉంటుంది. అందుచేత మోషే దేవునికి మరి స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడే కానీ అది అదృశ్య రూపంలో ఉండి దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు కనుక ఆయన కనపడతలేదు. అందుచేత మోషే గారు ప్రియులారా ఆయన చూడాలని ఒక గొప్ప ఆశ కలిగిన వాడై ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే దేవుని వాక్యంలో బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మోషే ఆయన ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన ప్రవక్తగా ఉన్నాడని చెప్పి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో 22 చూసినప్పుడు మోషే ఇట్లనెను, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో మీ కొరకు పుట్టించునని చెప్పాడు. ఈయన యేసుక్రీస్తు యొక్క పుట్టుకల గురించి ప్రవచించిన ఒక ప్రవక్త. ప్రవక్త అనగా బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనకు కనబడుతూ ఉంది. జరిగిపోయిన వాటిని గురించి చెప్పే ప్రవక్త, జరుగుతున్న వాటిని గురించి చెప్పే ప్రవక్త, జరగబోతున్న వాటిని గురించి చెప్పేది ప్రవక్త అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాస్తారు. అందుచేత మోషే మాత్రమే కాదు, సకల ప్రవక్తలందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవచనాలు చెప్పినట్లుగా ఆ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. కనుక ప్రియులారా ఈ భాగంలో మనం చూసినప్పుడు ఆయన ముఖము అనేది చూడండి ధర్మశాస్త్ర వాక్యమును చూపిస్తుంది. ధర్మశాస్త్ర వాక్యము లోకములోకి వస్తూ పాపాన్ని తీసుకొచ్చింది. ధర్మశాస్త్ర వాక్యము ఏ మనుష్యుని నీతిమంతునిగా చేయలేకపోయినది. అందుచేత బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు పిల్లారా ఆయన ముఖము చూసినప్పుడు పిల్లారా ఆయన వాక్యమైన దేవుడిగా ఉన్నాడు. ధర్మశాస్త్ర వాక్యం అనగా అది మనుషులను ఏమాత్రము క్షమించేదిగా, ప్రేమించేదిగా, లేక కరుణించేదిగా కనబడతలేదు. పాపానికొచ్చు జీతం మరణం అన్నట్టుగా, కంటికి కన్ను పంటికి పండు అని చెప్పిన యొక్క విధంగా మనుషులకు శిక్ష విధించిందిగా కనబడుతూ ఉంటుంది. రెండవదిగా మనం చూసినప్పుడు పిల్లారా ఆయన యొక్క ముఖములో దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన దహించు అగ్నిగా కనబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న భాగంలో చూసినప్పుడు పిల్లారా మోషేను ఆయన అంతగా చూడాలని ఆశ కలిగిన వ్యక్తిగా ఉన్న మోషేను దేవుడు ఒక మాట అంటున్నాడు, సరే అంతగా చూడాలనుకున్నావు గనుక నా వెనక భాగంలోకి వచ్చి చూడుము, నిన్ను ఇదిగో నేను చూపి స్థలమునకు రా, అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండ సందులో నిన్ను ఉంచి నేను దాటిపోవచ్చుండగా నా చేతిని అడ్డగా ఉంచి నా వెనక భాగం చూసినప్పుడు నీవు చూసి బ్రతగలుగుతావని అన్నట్టుగా అక్కడ చెప్పబడినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వారలారా దీనిలో ఉన్న ఒక సత్యం ఎందుకు తెలుసునా, దేవుని యొక్క వాక్యములో బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి.
యోహాను సువార్త 14:8 పిలుపు అంటున్నాడు ప్రభువుని, అయ్యా తండ్రి 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 అని చెప్పుకుంటూ వస్తున్నావు, మరి ఆ తండ్రిని మాకు ఒకసారి కనపరచవయ్యా అని చెప్పేసి పిలుపు ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగినట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. ఆ వాక్య భాగంలో చక్కని మాట ఏందో తెలుసిన, ఇంతకాలం నాతో ఉండి పిలుపు తండ్రిని అడగవా, తండ్రి నేను కలిసి ఉన్నామని నీకు తెలియదా, నేను ఆయన ఏకమై ఉన్నాము అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అవును ప్రియులారా, దేవుని యొక్క విధానం మనం చూసినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనే ఒక త్రిత్వాన్ని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఆ యొక్క తండ్రి అనే దేవుడే యేసుక్రీస్తు, యేసు అనే దేవుడే తండ్రి, పరిశుద్ధాత్మ అనే దేవుడే తండ్రి, పరిశుద్ధాత్మ అనే దేవుడే యేసు అనే ఒక సత్యాన్ని బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆయన ముఖము ఎదురుగా కనబడుతున్నది, ఈపి వెనక భాగంలో ఉంటుంది. ఈపి వెనక భాగంలో ఉన్న ఈపిని చూసి మోసే చచ్చిపోకుండా బ్రతికే అవకాశం దేవుడు కనిపించాడు. ఈ వెనుక భాగము మనం చూసినప్పుడు ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసనా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనబడుతుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను కనబడుతుంది. చూడండి, వాక్యానికి ఒక శరీరం ఉన్నది, ముఖం ఉన్నది, ఈపి కూడా ఉన్నది. ఆ ముఖము వాక్యం మన ధర్మశాస్త్రం, ఆ వీపి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపావాక్యం, ప్రేమించే వాక్యం, రక్షించే వాక్యం, ఆదరించే వాక్యం, ఆశీర్వదించే వాక్యం, శిక్ష కాకుండా మేలు చేసే వాక్యంగా కనబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు పిల్లారా, ఒక రోజున ఒక భక్తుడు ఒక అధ్యాయంలో, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో 17వ వచనములో ఒక రోగిగా ఉన్న ఒక హిజ్కియా అనే ఒక వ్యక్తి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చదువుకుందాము దానిలో ఉన్న ఒక విషయాన్ని. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ చక్కని మాటలు రాస్తున్నాడు ఆయన. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమనే గోతు నుంచి విడిపించితివి, నీ ఈపి ఎనుక తట్టు నా పాపములు నీవు పారవేసి ఉన్నావు. హిజ్కియా అనే వ్యక్తి మనకు బైబిల్ గ్రంథంలో చాలా మంచివాడుగా కనబడుతున్నాడు. 29 సంవత్సరాలు అతడు పరిపాలన చేసి చాలా గొప్ప రాజుగా ప్రజలకు మేలు చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ అతనికి ఒక భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చక్కని మాటలు చెప్తున్నాడు. ఏమిటంటే, మిక్కుటమైన ఆయాసము నాకు కలిగిన దేవా, నీ మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఏమిటా నెమ్మది? నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతు నుండి విడిపించి నీ ఈపి ఎనుక తట్టు నా పాపములను పారవేసితివి. చూడండి ప్రభునందు ప్రియులారా, ముఖమేమో పాపాన్ని చూపిస్తుంది, ఈపేమో పాపాన్ని పారవేస్తుంది. ఎంత అద్భుతమైన విషయం, ఎంత ఆశ్చర్యకరమైన సంగతిగా ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఈ పంట పాపమును పారవేస్తుందట. ఎంత గొప్ప సంగతి. అవును, ఎవరయ్యా ఈ పాపాలను పారవేసింది? పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 24లో ఒక చక్కని మాట కనబడుతూ ఉంది. మనమును పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకొనిపోయెను. యెరూషలేములో ఉండి యేసుక్రీస్తు ప్రభువారు గొలుగుతన గుట్ట వరకు ప్రియులారా యూదులని తిరుగుతూ పాపాలని మోసుకొనిపోయెను. చూడండి, క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ యెషయా భక్తుడు యేసుక్రీస్తుని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అవును, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన పాపములు తీసి పారవేయుట కొరకు, పాపములు క్షమించుట కొరకు. ఎక్కడ? శిలువలో ఆయన ఈపి మీద వేసుకొని ప్రియులారా పాపములను మ్రోచుకొని పోవచ్చుండెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
అవును, మన పాపములు తీసివేయటకు ఆయన ఈపి మనకు ఎంతో అవసరమైనట్టుగా కనబడుతూ ఉంటుంది. నిజముగా ఆయన పాపికి ఆశ్రయం ఇచ్చిన ఈపిగా మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథములో చూసినప్పుడు పిల్లారా, లూకా సువార్త బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కని విషయం మనకు కనబడుతూ ఉంటుంది. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో చూసినప్పుడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు షీమోను ఇంటూ భోజనం చేస్తున్నాడని యేసుక్రీస్తుని గురించి విని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని ఆయన ఎనుక తట్టు వచ్చి కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తొడిచి ఆయన పాదములను మృద్దు పెట్టుకుని చుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఎనుక భాగమునకు వచ్చింది. ఎదురుగా కూకున్న సీమోను అంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడలా ఈయనను ముట్టుకున్నది ఎవతో ఈయన ఎరిగి ఉండును. ప్రవక్త కనుక ఎరిగి ఉంటాడని చెప్పినప్పుడు యేసయ్య అక్కడ ఒక చక్కని ఉపమానం చెప్పినాడు. మనందరికీ తెలిసిన విషయమే. అప్పిచ్చు ఒకనికి 2 రుణస్థులు, ఒకటి 500, ఒకడు 50. ఇద్దరు క్షమించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన క్షమించాడు. ఎవరిని ఎక్కువగా క్షమించాడు? 500. అవును, వెనక తిరిగి చూడు. ఇదిగో నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నీవు నాకు పాదములకు నీళ్ళవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకునలేదు, తలకు నువ్వునంటలేదు. కానీ ఈమె ఇంటిలోనికి వచ్చినప్పటి నుంచి నా పాదములను కన్నీటితో కడిగి తల వెంట్రుకతో తుడిచి ముద్దు పెట్టుకునటం మానలేదు. ఏమి విస్తారంగా నన్ను ప్రేమించిన కనుక ఏమి విస్తార పాపములు నేను క్షమిస్తున్నాను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈ భాగములో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమో పాపములు ఆయన వెనుక భాగములో తీసివేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క వీపుని గురించి మనం చూసినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకై ఆయన శ్రమ పడిన వాడిగాను, ఆయన దున్నబడిన ఈపిగా మనకు కనబడుతూ ఉంటుంది. కీర్తనలో ఒక చక్కని మాట కనబడుతుంది. దీనిలో చూసినప్పుడు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ గ్రంథంలో నాగల చాలు వలె ఆయన ఈపి మనకు దున్నినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన కొట్టబడిన వాడిగా, దున్నబడిన వాడిగా, ఆయన యొక్క వీపును కొట్టువానికి తన ఈపును అప్పగించనని చెప్పి యెషయా గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే పాపములు పోవాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారము ఆ వ్యక్తి కొట్టబడాలి, ఆ వ్యక్తి ప్రియులారా ఉండాలని చెప్పి దేవుని వాక్యములో మనకు రాయబడినట్టుగా మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. 50వ అధ్యాయములో యెషయా గ్రంథములో 6వ వచనములో కొట్టువానికి నీ ఈపును అప్పగించితివి. కొట్టేవానికి ఎందుకు కొట్టాలి? కొట్టకపోతే పాపాలు పోవు. కారణం ఏంటో తెలిసిన? దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12-13లో నీ పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే కృపలో దూరం చేయను, కానీ దండనతోనూ దెబ్బలతోనూ వారిని నేను శిక్షిస్తానన్నాడు. తప్పు చేస్తే తప్పు క్షమాపణ కోసమై దండన కావాలి, దెబ్బలు కావాలి అని చెప్పి దేవుడు దావీదుతో చెప్పినట్లుగా లోకములో ప్రజలందరూ పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడింది. అందుచేత ప్రియులారా, యెషయా గ్రంథము 55:6లో చెప్పుతున్నాడు, కొట్టువానికి నీవు ఈపిని అప్పగించితివి, ఎంట్రుకలు పెరుగు వారికి నీ చెంపలను అప్పగించితివి. నిజమగా ప్రియులారా, యెషయా అనే ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు మనుష్యుల చేత కొట్టబడుట, నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది. ప్రజల చేత కొట్టబడిన వాడిగా, తండ్రి చేత కొట్టబడిన వాడిగా, అపవాది చేత ఈయన దూషించబడి నలగొట్టబడిన వాడిగా బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకు కొట్టబట్టమంటే ప్రియులారా, ఆయన ఈపును కొట్టువారికి ఈపును అప్పగించుట.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, దైవవాక్యములో మనము చదువుకునే యొక్క ప్రకారము దేవుని యొక్క వాక్యములోనున్న అనేకమైన విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. కీర్తనలో 129వ కీర్తన 3వ వచనంలో ఉంది, దున్నువానికి నీ ఈపిని అప్పగించితివి. దున్నువానికి నీ ఈపిని అప్పగించితివి అన్నాడు. దున్ను అంటే దాని అర్థం ఏంటది ప్రియులరా? కొడా తీసుకుని కొట్టుచున్న సందర్భంలో ఆ కొడాకుంటున్న యొక్క గాలములు ప్రభు యొక్క శరీరములో దొచ్చుకొని పోయి లాగుచుండగా నాగల చాలు వలె దున్నబడినట్టుగా మనం చూస్తున్నాం. నీ కొరకు, నా కొరకు, మన కొరకు, అందరి కొరకు ప్రియులారా ఆయన ఈపుని దున్నబడినది. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రియులారా ఆయన ఈపి కొట్టబడినది. మనందరి పాపాలు తీసుకుని పోవటానికి ఆయన ఈపి అవసరమై తీసుకుని పోయి పారవేసిన. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19లో చూసినప్పుడు మా దోషములను నీవు ఆ సముద్రపు అగాధములో పడవేసితివి అంటాడు. నిజంగా ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రేమ కరుణా సంపన్నుడు. ప్రేమ చేత ఏం చేశాడు? మన దోషములు ఎన్నడూ దేవుని ముందు కనబడకుండా, ఎన్నడూ దేవుని దగ్గరికి రాకుండా, దేవుని ముఖములో పాపాలు కనబడకుండా ఎడబడేశారని చెప్తాను. మీకా ప్రవక్త అగాధములో పడవేసితివి. ఎంత గొప్ప సంగతి అండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని వాక్యములో వ్రాయబడిన ప్రకారము మరొక వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. ఇక్కడ ఒక విషయాన్ని మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. 23వ వచనములో, నిన్ను బాధపడు వాడి చేతిలో దాన్ని పెట్టెదను, మేము దాన్ని దాటిపోవు, క్రిందికి వంగి సాగిల పడమని వారు నీతో చెప్పగా నీవు నీ ఈపిని దాటిపోవు వారికి దారిగా చేసితివి కదా. చూడండి పిల్లారా, ఇక్కడ దారిగా చేయబడిన ఈపి దేవుని వాక్యములో మనం చూసినప్పుడు పిల్లారా, యేసుక్రీస్తు అనేకులకు దారి చూపించే ఈపిగా కనబడుతూ ఉంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని విషయం మనకు కనబడుతుంది. ఏమిటి ఆ చక్కని విషయం అని మనం అర్థం చేసుకుంటే పిల్లారా, దానిలో ఒక చక్కని విషయం ఏమిటి అది 19లో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైన దీవు, జీవము గల దీవును, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎంత గొప్ప సంగతి. యెషయా ప్రవక్త రాస్తాడు, మేము దాటిపోవునట్టు నీ ఈపిని మాకు వంచమని చెప్పగా ఆయన ఈపుని వంచి దాటిపోవు వారికి దారిగా చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా బైబిల్ గ్రంథములు మనం చూసినప్పుడు పిల్లారా, మత్తయి సువార్తలో మనకు తెలుసు 27:51లో ఆయన ప్రాణం విడిచిన వెంటనే దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగిపోయాను. దాటిపోవు వారికి దారి, పాపాత్మురాలైన స్త్రీకి ఒక దారి. మార్కు సువార్తలో రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ మనకు కనబడుతుంది. అక్కడ ఒక చక్కని విషయం మనకు కనబడుతుంది ప్రియులారా. 5వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ 5వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం చూసినప్పుడు ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టి వెంటనే ఆ రక్త ద్వారా కట్టాను. ఆయన వెనుక భాగములో అద్భుతమైన స్వస్థత, ఆయన వెనుక భాగములో ప్రియులారా మరి పాప క్షమాపణ, రక్షణ, మేలు కలిగిన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అందుచేత పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ గ్రంథంలో మోషే గారికి చెప్పిన మాట ఏంటంటే, ప్రభు నా ముఖము చూస్తే బ్రతకలేవు, నా వెనక భాగం చూస్తే బ్రతకలేవు. ఆ బ్రతికే విధానం ఏంటంటే ఆ వాక్యం, దహించు వాక్యం, పాపాన్ని ఖండించి పాపిని శిక్షించే వాక్యం యోహానులో రాస్తాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను. ఈ ప్రేమగల వాక్యం, కృపగల వాక్యం యేసుక్రీస్తు నీ దగ్గరికి వచ్చాడు. నీవు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, పాపిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నీకు రక్షణ ప్రసాదించాలని, స్వస్థత ప్రసాదించాలని, పాపాత్మురాలు పాపాలు క్షమించి రక్షణ ప్రసాదించే దేవుడు,
రోగిని బాగు చేసి, రక్తస్రావ రోగిని బాగు చేస్తున్న దేవుడు నిన్ను బాగు చేయాలని ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల వేళ ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన ఒక ప్రత్యేకమైన వర్తమానం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడమైన తండ్రి, సర్వోన్నతుడమైన దేవ, అలనాడు మా పితరుడైన అబ్రహాము లెక్క మోసేకు ప్రత్యక్షపరిచిన ఒక మర్మమైన వాక్యం, అప్పుడే నువ్వు త్రిత్వముగా ఎముడ్చబడి, శరీరముగా ముఖముగా ఎమర్చబడి, మానవ రక్షణార్థమై మానవ యొక్క రక్షణ సంకల్పాన్ని సిద్ధపరిచిన దేవ, ఆ విషయాలు మేము చెప్పుకొని ఉన్నాం. మేము నా తండ్రి నీ ముఖమును చూసి మేము బ్రతకలేము, కానీ ఈ పనే మా ప్రియుడన మా రక్షకుడని యేసుక్రీస్తును చూస్తే బ్రతకగలుగుతాం. ఆయన ద్వారా మాకు కలుగు చేసిన సంకల్పం, రక్షణ, స్వస్థత, మేలును పొంది నిత్యత్వమైన పరలోకమునకు ప్రవేశించుటకు మాకు దారి కలుగు చేసా, వీలు కలుగు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క టీవీ ఛానల్లో చూస్తున్న మా ప్రియులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించము, రోగులుగా ఉంటే స్వస్థపరచము, పాపులుగా ఉంటే మార్చము, రక్షణ సంకల్పాన్ని వారికి తెలియపరచము, నీ వైపు తిరిగి నీ రాజ్యం చేరువారిగా వారిని ప్రేమించి ఆశీర్వదించము. యేసుక్రీస్తు ప్రభువుని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు మీ అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.